వెల్కమ్ బ్యాక్ టు తరుణి అండ్ దిత్య వ్లాగ్స్. రంజాన్ స్పెషల్ నవాబ్ స్టైల్ షీర్ కుర్మా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 6 ఖర్జూరాలు వేసుకోండి, 15 బాదం పప్పులు, 15 పిస్తా, ఒక 15 జీడిపప్పు తీసుకొని వాటర్ పోసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలండి. మీకు అంత టైం లేకపోతే వేడి నీళ్ళలో ఒక 5-6 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే ఓవర్ నైట్ అంతా నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత వాటర్ తీసేసి మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బాదం పప్పు కూడా పైన పొట్టు తీసేసి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా నైఫ్తో మనం పలుకులుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పుని నానబెట్టడం వల్ల మనం చేతితో ఇలా అంటే ఇలా పలుకులుగా అయిపోతుందండి, నైఫ్తో కట్ చేయక్కర్లేదు. పిస్తా కూడా పొట్టు తీసేసి మనం పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను అన్ని పీసెస్లా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నానండి. మధ్యలో కనిపిస్తున్న బౌల్ వచ్చేసి చిరోంజీ సీడ్స్ అండి. చిరోంజీ సీడ్స్ లేకపోతే అసలు షీర్ కుర్మానే లేదంటారు. ఇది హెల్త్కి చాలా మంచిది కూడా. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పీసెస్, కాజు పీసెస్, అలాగే బాదం పలుకులు, పిస్తా, చిరోంజీ సీడ్స్ యాడ్ చేసి మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. చాలామంది ఫ్రై చేయకుండానే ఈ సీడ్స్ వేస్తుంటారు, కానీ ఫ్రై చేసి యాడ్ చేసి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారగానే మనం తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసేసి మనం సేమియాని వేయించుకుందాము. ఇలా రౌండ్గా ఉండే సేవియాతో చేస్తేనే షీర్ కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ 2 రౌండ్స్ ఆఫ్ సేవియాని తీసుకుంటున్నాను. వాటిని బాగా గీలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 లీటర్ పాలు తీసేసుకుని మరగపెట్టుకోవాలి. పాలిలో ఒక పొంగు రాగానే అందులో యాలకుల పొడిని యాడ్ చేశాను. అందులో ఇప్పుడు నేను ఒక 1/2 కప్పు కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 300 ml కండెన్స్డ్ మిల్క్ మనం పాలలో యాడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల మనకు పాలు టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, పాలను ఎప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే పాలు అడుగంటుతాయి. ఇప్పుడు అందులో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేస్తున్నాను. ఈ పాలను ఎక్కువసేపు మనం మరిగించుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా కలుపుతూ ఒక 5 minutes అలా ఆన్ చేయాలి. ఇప్పుడు ఫైనల్గా అందులో మనం ఇందాక గీలో వేయించి పెట్టుకున్న సేవియాని యాడ్ చేసేసుకోవాలండి. సేవియాని యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes ఉంచితే సరిపోతుందండి. ఎక్కువసేపు మరిగించుకోవద్దు. ఎక్కువసేపు మరిగితే చల్లారిన తర్వాత అది చాలా గట్టిగా అవుతుంది. ఈ రెసిపీని అబుదాబిలో ఉన్న నా ఫ్రెండ్ నాకు చెప్పిందండి. ఎంతో టేస్టీ అయిన నవాబ్ స్టైల్ షీర్ కుర్మా రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము.
సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన పిస్తా అండ్ బాదం పలుకులతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అయిన నవాబ్ షీర్ కుర్మాని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.